Hi to all, welcome back to my channel. Today our topic SIM, that is Computer Integrated Manufacturing System. Okay na? So first before going to this topic, you should know what is manufacturing system. అంటే manufacturing system అంటే ఏందో డిస్కస్ చేసిన తర్వాత అప్పుడు మనం సిమ్ దట్ ఈస్ కంప్యూటర్ ఇంటిగ్రేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ అంటే ఏందో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇయర్ మ్యానుఫ్యాక్చరింగ్, వాట్ ఈస్ మ్యానుఫ్యాక్చరింగ్? సో ఇయర్ కన్వర్టింగ్ రా మెటీరియల్ ఇంటూ ఫినిష్డ్ ప్రోడక్ట్. ఓకేనా, ఏదైనా ఒక రా మెటీరియల్ని ఫినిష్డ్ ప్రోడక్ట్గా కన్వర్ట్ చేసే ప్రాసెస్నే మనం ఏమంటున్నాం, మ్యానుఫ్యాక్చరింగ్ అంటున్నాం. ఓకే, లెట్ us కన్సిడర్ వన్ ఎగ్జాంపుల్, దట్ ఈస్ షాఫ్ట్. ఓకేనా, షాఫ్ట్కి రా మెటీరియల్ ఏం తీసుకుంటాం, దట్ ఈస్ స్టెయిన్లెస్ స్టీల్ అనే రా మెటీరియల్ తీసుకుంటాం. మనం ఇక్కడ ఫినిష్డ్ ప్రోడక్ట్ ఏమొస్తుంది, షాఫ్ట్ వస్తుంది. అంటే ఈ స్టెయిన్లెస్ స్టీల్ని షాఫ్ట్ లాగా కన్వర్ట్ చేసే ప్రాసెస్నే మనం ఏమంటున్నాం, ఇయర్ మ్యానుఫ్యాక్చరింగ్. సో దిస్ ఈస్ ద ఆర్డినరీ మ్యానుఫ్యాక్చరింగ్. Now coming to the computer integrated manufacturing system, that is SIM. SIM అంటే ఏంటి అంటే, ఇదే షాఫ్ట్ని మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అంటే ఫస్ట్ దాన్ని ఎక్కడ డిజైన్ చేస్తాం, డిజైన్ ఎక్కడ, కంప్యూటర్ యూజ్ చేసి, దట్ ఈస్ కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్. అంటే క్యాడ్ సాఫ్ట్వేర్లో ఆ షాఫ్ట్ కాంపోనెంట్ని డిజైన్ చేస్తాం. వన్స్ డిజైన్ చేసిన తర్వాత దాన్ని ఎక్కడికి పంపిస్తాం, మనం మ్యానుఫ్యాక్చరింగ్ పంపిస్తాం. ఇయర్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఏం చేస్తున్నాం, కంప్యూటర్ యూజ్ చేస్తున్నాం. అంటే కంప్యూటర్ ఎయిడెడ్ మ్యానుఫ్యాక్చరింగ్. అంటే ఈ కంప్యూటర్ ఎయిడెడ్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఏం చేస్తుంది అంటే, ఆ షాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అంటే ఏ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలి. సో దాని ప్రకారం ఏం చేస్తాం మనం, ఇక్కడ న్యూమెరికల్ పార్ట్ ప్రోగ్రామింగ్, దట్ ఈస్ ఎన్సీ పార్ట్ ప్రోగ్రామింగ్ అనేది ప్రిపేర్ చేసి ఏం చేస్తాం, మనం కంప్యూటర్లో ఎగ్జిక్యూట్ చేస్తాం. ఎగ్జిక్యూట్ చేయడం వల్ల ఏమవుతుంది, అకార్డింగ్ టు ద ఆ పార్ట్ ప్రోగ్రామింగ్ ప్రకారం ఇక్కడ ఏమవుతుంది, మనకి మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది. వన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ జరిగిన తర్వాత మనకి ఏమవుతుంది, బిజినెస్ ఫంక్షన్స్. అంటే ఈ బిజినెస్ ఫంక్షన్స్లో ఏమవుతుంది, మనకి ఏదైతే ఫైనల్ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేసినామో ఆ ప్రోడక్ట్ అయిన మ్యానుఫ్యాక్చర్ని మనం కస్టమర్కి డెలివరీ చేయాలి కదా. కస్టమర్కి డెలివరీ చేయాలంటే కస్టమర్కి బిల్లింగ్ అండ్ కస్టమర్ తీసుకున్న ఆర్డర్ ఎంట్రీ, ఇవన్నీ కూడా మనం ఎక్కడ ఎంట్రీ చేస్తున్నాం, కంప్యూటర్లో ఎంట్రీ చేస్తున్నాం. అంటే డిజైన్ని, మ్యానుఫ్యాక్చరింగ్ని అండ్ బిజినెస్ యాక్టివిటీస్ని, ఈ మూడింటిని కంప్యూటర్ టెక్నాలజీ యూజ్ చేసి ఇంటిగ్రేట్ చేస్తున్నాం. ఇంటిగ్రేట్ చేయడాన్ని మనం ఏమంటున్నాం, దట్ ఈస్ కంప్యూటర్ ఇంటిగ్రేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్. అంటే ఈ మూడు యాక్టివిటీస్ని, డిజైన్ని క్యాడ్ సాఫ్ట్వేర్లో డిజైన్ చేసి, మ్యానుఫ్యాక్చరింగ్ని కంప్యూటర్ ఎయిడెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి, ఆ తర్వాత బిజినెస్ని కస్టమర్కి బిల్లింగ్ ఇవ్వడం కానీ, ఆ కస్టమర్ని తీసుకున్న ఆర్డర్ కానీ, ఇవన్నీ కూడా కంప్యూటర్లో ఎంట్రీ అంటే ఈ మూడింటికి ఏం చేస్తున్నాం మనం, కంప్యూటర్ టెక్నాలజీ యూజ్ చేసి ఇంటిగ్రేట్ చేస్తున్నాం. సో దీన్నే మనం కంప్యూటర్ ఇంటిగ్రేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్. అవర్ టాపిక్ కాన్సెప్ట్ ఆఫ్ సిమ్. సిమ్ మీన్స్ ఇయర్ కంప్యూటర్ ఇంటిగ్రేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్. ఈ కాన్సెప్ట్ అనేది మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు కాన్సెప్ట్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో లెట్ us స్టార్ట్. ఓకేనా, ఫస్ట్ మనం సిమ్ అంటున్నాం కదా. సిమ్ అంటే ఏంది, కంప్యూటరైజ్డ్ బిజినెస్ యాక్టివిటీస్ని అండ్ క్యాడ్, దట్ ఈస్ కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ని, కంప్యూటర్ ఎయిడెడ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఈ మూడింటిని ఒక దగ్గర కంబైన్ చేసేదాన్ని మనం ఏమంటున్నాం, కంప్యూటర్ ఇంటిగ్రేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే, సో ఫస్ట్ ఏంది, ఫ్యాక్టరీ ఆపరేషన్స్. ఈ ఫ్యాక్టరీ ఆపరేషన్లో ఏముంది, డిజైన్. ఈ డిజైన్ పార్ట్లో ఏముంది, దట్ ఈస్ కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లానింగ్. వన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లానింగ్ అయిపోయిన తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్, ఈ తర్వాత బిజినెస్ ఫంక్షన్స్. సో ఇక్కడ ఏంది అంటే, ఫస్ట్ లెట్ us కన్సిడర్, ఒక ఎగ్జాంపుల్ కన్సిడర్ చేద్దాం. ఇక్కడ ఏంది అంటే, ఒక కస్టమర్ నుంచి 500 షాప్స్ మ్యానుఫ్యాక్చర్ చేయమని ఒక ఆర్డర్ వచ్చింది అనుకోండి. సో ఫస్ట్ ఆర్డర్ని మనం ఇక్కడ ఎంట్రీ చేస్తాం, కంప్యూటర్లో ఆర్డర్ అనేది ఎంట్రీ చేస్తాం. వన్స్ ఈ ఆర్డర్ కంప్లీట్ ఎంట్రీ చేసిన తర్వాత అతను ఇచ్చిన స్పెసిఫికేషన్స్ ప్రకారం ఫస్ట్ మనం ఏం చేయాలి, షాఫ్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలి కదా. మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే ఫస్ట్ దాన్ని ఎందులో డిజైన్ చేయాలి, మనం క్యాడ్లో డిజైన్ చేయాలి. అంటే కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్, ఈ క్యాడ్లో డిజైన్ చేస్తాం. ఓకేనా, అందులో ఫస్ట్ వన్ జామెట్రిక్ మోడలింగ్. సో హియర్ ది పర్పస్ ఆఫ్ జామెట్రిక్ మోడలింగ్ ఈజ్ టు క్రియేట్ 2 డైమెన్షనల్ ఆర్ 3 డైమెన్షనల్ డ్రాయింగ్స్. అంటే మనం ఏ కాంపోనెంట్ని అయితే మ్యానుఫ్యాక్చర్ చేయాలనుకుంటామో మ్యానుఫ్యాక్చర్ చేసే ఆ కాంపోనెంట్ యొక్క 2 డైమెన్షనల్ డ్రాయింగ్స్, 3 డైమెన్షనల్ డ్రాయింగ్స్ క్రియేట్ చేయడం కోసం మనం ఇక్కడ ఏం యూజ్ చేస్తాం, జామెట్రిక్ మోడలింగ్. అంటే ఈ జామెట్రిక్ మోడలింగ్లో ఏదైతే మనం షాఫ్ట్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలనుకుంటున్నామో ఆ షాఫ్ట్ని
మోడలింగ్ చేస్తాం. వన్స్ జామెట్రిక్ మోడలింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏంది నెక్స్ట్ ఇంజనీరింగ్ అనాలిసిస్ జరుగుతుంది. అంటే ఈ ఇంజనీరింగ్ అనాలిసిస్ ఏంది అంటే సో ఇక్కడ మొత్తం కూడా అనాలిసిస్ చేస్తాం. ఏంది అంటే కస్టమర్ ఇచ్చిన స్పెసిఫికేషన్స్ ప్రకారం ప్రొడక్ట్ ఆర్ కాంపోనెంట్ అనేది డిజైన్ అవుతుందా లేదా, లేకపోతే ఇంకేమైనా డిఫికల్టీస్ ఉన్నాయా, సో అవన్నీ కూడా ఇంజనీరింగ్ అనాలిసిస్లో ఏం జరుగుతుంది, అనాలిసిస్ జరుగుతుంది. వన్స్ ఈ అనాలిసిస్ కంప్లీట్ అయ్యింది అంటే మళ్ళీ దేనికి వెళ్తాం మనం, డిజైన్ రివ్యూ అండ్ ఎవాల్యుయేషన్. అంటే సో ఏదైతే అక్కడ సీనియర్ డిజైనర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారు, ఏదైతే మోడలింగ్ చేసినామో మోడలింగ్ చేసిన ఆ కాంపోనెంట్ని వాళ్ళు రివ్యూ చేస్తారు అండ్ ఎవాల్యుయేషన్, రివ్యూ అండ్ ఎవాల్యుయేషన్ చేసి ఓకే ఈ కాంపోనెంట్ని మనం ఈ డిజైన్ ఓకే ఈ కాంపోనెంట్ని మనం మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు. సో అలా డిజైనర్ రివ్యూ అండ్ ఎవాల్యుయేషన్ చేసిన తర్వాత ఏమవుతుంది, దెన్ ఆటోమేటెడ్ డ్రాఫ్టింగ్. ఈ ఆటోమేటెడ్ డ్రాఫ్టింగ్ అంటే ఏంటి అంటే మనం ఏ కాంపోనెంట్ని అయితే మ్యానుఫ్యాక్చర్ చేయాలనుకుంటున్నాం ఆ కాంపోనెంట్ యొక్క ఫైనల్ డ్రాయింగ్ డాక్యుమెంట్ ఇండికేట్ చేసేదే మనకు ఆటోమేటెడ్ డ్రాఫ్టింగ్. ఓకేనా. నెక్స్ట్ వన్స్ ఈ క్యాడ్ మొత్తం డిజైన్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది అనుకోండి, ఆ డిజైన్లో ఏంది, కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్, జామెట్రిక్ మోడలింగ్, ఇంజనీరింగ్ అనాలిసిస్, డిజైన్ రివ్యూ అండ్ ఎవాల్యుయేషన్, ఆటోమేటెడ్ డ్రాఫ్టింగ్, ఇవంతా కంప్లీట్ అయిపోతే డిజైన్ కంప్లీట్ అయిన. వన్స్ డిజైన్ కంప్లీట్ అయిపోతే మనకి ఎక్కడికి వస్తుంది, అది మ్యానుఫ్యాక్చరింగ్, కంప్యూటర్ ఎయిడెడ్ మ్యానుఫ్యాక్చరింగ్. సో ఈ కంప్యూటర్ ఎయిడెడ్ మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా ఫస్ట్ మనం ఏ కాంపోనెంట్ని అయితే మ్యానుఫ్యాక్చర్ చేయాలనుకున్నామో ఆ కాంపోనెంట్కి ప్లానింగ్ చేసుకోవాలి. అందులో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లానింగ్లో ఫస్ట్ ఏంది అంటే అందులో ఫస్ట్ వన్ కాస్ట్ ఎస్టిమేటింగ్. అంటే సో మనం ఏ కాంపోనెంట్ని అయితే మ్యానుఫ్యాక్చర్ చేయాలనుకున్నామో ఆ కాంపోనెంట్ యొక్క కాస్ట్ని ఎస్టిమేట్ చేస్తాం. అంటే టోటల్ రా మెటీరియల్ నుంచి అది ఫినిషింగ్ ప్రొడక్ట్ అనేది కాంపోనెంట్ అనేది ఫినిషింగ్ అయ్యేంత వరకు సో ఏ కాస్ట్ ఇంక్లూడ్ అయినా ఆ కాస్ట్ మొత్తం కూడా ఎస్టిమేట్ చేస్తాం. వన్స్ ఈ కాస్ట్ ఎస్టిమేషన్ కంప్లీట్ అయ్యింది అంటే దట్ ఈస్ సిఏపిపి, కంప్యూటర్ ఎయిడెడ్ ప్రాసెస్ ప్లానింగ్, ఎన్సి పార్ట్ ప్రోగ్రామింగ్. అంటే సో మన కాంపోనెంట్ రా మెటీరియల్ తీసుకుంటాం, ఆ తీసుకున్న రా మెటీరియల్ని మనం ఏం చేస్తాం, షాఫ్ట్ లాగా కన్వర్ట్ చేస్తాం కదా, ఆ షాఫ్ట్ లాగా కన్వర్ట్ చేసేటప్పుడు దానికి ఏ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలి, మనకు ఫైనల్గా షాఫ్ట్ అనేది రెడీ కావాలంటే ఏ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలి. సో ఆపరేషన్స్ అన్నీ కూడా కంప్యూటర్ ఎయిడెడ్ ప్రాసెస్ ప్లానింగ్ ప్రకారం ఆపరేట్ ప్లానింగ్ చేసుకొని ఎన్సి పార్ట్ ప్రోగ్రామింగ్. సో ఆ ప్రాసెస్ ప్లానింగ్ ప్రకారం ఎన్సి పార్ట్ ప్రోగ్రామింగ్ బై యూజింగ్ జీ కోడ్స్, ఎం కోడ్స్ యూజ్ చేసి దానికి ఏం చేస్తాం మనం, పార్ట్ ప్రోగ్రామింగ్ అనేది ప్రిపేర్ చేస్తాం. వన్స్ అది అయిపోయిన తర్వాత కంప్యూటరైజ్డ్ వర్క్ స్టాండర్డ్స్, ఆ తర్వాత ఎంఆర్పి, మెటీరియల్ రిసోర్స్ ప్లానింగ్. సో మనం ఇక్కడ ఏంది, కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చర్ చేయాలి అంటే ఫస్ట్ రా మెటీరియల్ కావాలి కదా, ఆ రా మెటీరియల్ రిసోర్స్ ప్లానింగ్ అని, మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ అని ఇవన్నీ చేసుకొని ఆ తర్వాత ప్లాంట్ యొక్క కెపాసిటీ ప్లానింగ్ ఇదంతా కంప్లీట్ అయితే ఇక్కడ ఏమవుతుంది మనకి, దట్ ఈస్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లానింగ్ అనేది అయిపోయింది. వన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లానింగ్ అయిపోయింది అంటే మళ్ళీ దేనికి వస్తుంది, అది మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్. అంటే ఇక్కడ టోటల్గా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది జరుగుతుంది. అందులో ఫస్ట్ వన్ ఏంది, కంప్యూటర్ ఎయిడెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ కదా, అందులో ఫస్ట్ వన్ ప్రాసెస్ కంట్రోల్. సో ఇక్కడ ఏదైతే సిఏపిపి ప్రకారం అకార్డింగ్ కంప్యూటర్ ఎయిడెడ్ ప్రాసెస్ ప్లానింగ్ ఉందో దాని ప్రకారం ఇక్కడ ఏం చేస్తాం, ప్రాసెస్ కంట్రోల్ అంటే ఏ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలి ఇక్కడ అదంతా కూడా ఇక్కడ జరుగుతుంది మనకు ప్రాసెస్ కంట్రోల్. నెక్స్ట్ ప్రాసెస్ మానిటరింగ్ అంటే మనకి రిక్వైర్డ్ స్పీడ్, దట్ ఈస్ రిక్వైర్డ్ కటింగ్ స్పీడ్ వస్తుందా రావట్లేదా, అండ్ రిక్వైర్డ్ ఫీడ్ అండ్ రిక్వైర్డ్ డెప్త్ ఆఫ్ కట్, ఇవన్నీ కూడా ఇక్కడ ఏం చేస్తాం మనం, మానిటరింగ్ చేస్తాం. వన్స్ ఈ ప్రాసెస్ మానిటరింగ్ అయిపోయిన తర్వాత ఏం షాప్ ఫ్లోర్ కంట్రోల్. ఇక్కడ షాప్ ఫ్లోర్ కంట్రోల్ అంటే ఏంటి అంటే సో ఇప్పుడే డిస్కస్ చేసిన మనం ఏదే ఒక షాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కావాలి అంటే మనం ఏం చేయాలి, వేరియస్ ఆపరేషన్స్ అనేది పర్ఫామ్ చేయాల్సి వస్తుంది. వేరియస్ ఆపరేషన్స్ కూడా వేరియస్ మెషిన్స్ మీద పర్ఫామ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ టర్నింగ్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలనుకోండి, లేత్ మిషన్, ఆ తర్వాత డ్రిల్లింగ్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి, డ్రిల్లింగ్ మిషన్, ఆ తర్వాత షేపింగ్ మిషన్, రీమింగ్, ఓకే. సో స్లాటింగ్ మిషన్, ఇవన్నిటిని మీద మనకి ఆపరేషన్స్ అనేది జరుగుతుంది కాబట్టి షాప్ ఫ్లోర్ కంట్రోల్. వన్స్ షాప్ ఫ్లోర్ కంట్రోల్ అంటే ప్రొడక్ట్ అది కాంపోనెంట్ అనేది మ్యానుఫ్యాక్చర్ అయిన తర్వాత దాన్ని దేనికి పంపిస్తాం, క్వాలిటీ డిపార్ట్మెంట్కి, దట్ ఈస్ కంప్యూటర్ ఎయిడెడ్ ఇన్స్పెక్షన్. ఆ క్వాలిటీ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుంది అంటే కంప్యూటర్ బై యూజింగ్ కంప్యూటర్ అక్కడ ఏమవుతుంది, ఇన్స్పెక్షన్ అనేది జరుగుతుంది. వన్స్ ఇన్స్పెక్షన్ అయిపోయిన తర్వాత అంటే ఏమవుతుంది మనకి, ఫైనల్ కాంపోనెంట్ అనేది రెడీ అయినట్టు. ఓకేనా, అక్కడ రెడీ అయిన తర్వాత దాన్ని ఏం చేస్తాం, మరి కస్టమర్కి డెలివరీ చేయాలి కదా, కస్టమర్కి డెలివరీ చేయాలంటే ఇక్కడ కస్టమర్కి బిల్ ఇవ్వాలి. ఓకేనా, ఆ కస్టమర్ బిల్లింగ్ అనేది కూడా మళ్ళీ మనం ఎందులో ఎంటర్ చేస్తాం, కంప్యూటర్లో ఎంటర్ చేస్తాం. అది దేని కిందకి వస్తుంది మనకి, బిజినెస్ ఫంక్షన్స్ కిందకి వస్తుంది. వన్స్ కస్టమర్ బిల్కి డెలివరీ చేసేటప్పుడు కస్టమర్కి బిల్లింగ్ ఇవ్వాలి కాబట్టి ఆ కస్టమర్ బిల్లింగ్ కూడా ఎక్కడ ఎంట్రీ చేస్తాం, మనం కంప్యూటర్లో ఎంట్రీ చేస్తాం. అండ్ పే రూల్స్, ఓకేనా. సో ఎంప్లాయీస్ అవి ఉంటారు కదా ఫ్యాక్టరీలో అండ్ ఇండస్ట్రీలో, సో ఆ ఎంప్లాయీస్కి శాలరీస్
ఓకే, అవన్నీ. నెక్స్ట్ అకౌంటింగ్, ఓకేనా. సో ఏదైతే మన కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసిన కాంపోనెంట్స్ ఉంటాయో అవి ఎవరికి డెలివరీ చేయాలి, మనం కస్టమర్కి డెలివరీ చేయాలి. ఆ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అకౌంట్స్ అవన్నీ కూడా ఇందులో అకౌంట్స్ కూడా మొత్తం కూడా మనం ఎందులో ఎంటర్ చేస్తాం, కంప్యూటర్లో ఎంటర్ చేస్తాం. ఇది ఆర్డరెన్స్. సో ఇక్కడ ఏంది అంటే ఓవరాల్గా కాన్సెప్ట్ ఆఫ్ సిమ్ అంటే ఏంటి అంటే బిజినెస్ యాక్టివిటీస్ని, డిజైన్ యాక్టివిటీస్ని అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ని, ఈ మూడింటిని ఒక దగ్గర కంబైన్ చేసినాం, సో ఇంటిగ్రేట్ చేసినాం. దాన్నే మనం ఏమంటున్నాం, కంప్యూటర్ ఇంటిగ్రేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్. ఓకేనా. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ సిమ్. ఓకే, మీకు ఈ కాన్సెప్ట్ అనేది క్లియర్గా అర్థమవుతాయి. ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.